అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఏదైతే మనకు రోజువారీగా వార్తాపత్రిక ఉందో ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లను రెండింటిని చూడబోతా ఉన్నాము. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో ఏమస్తా ఉన్నదో సాక్షిలో రావట్లేదు, సాక్షిలో ఏమస్తా ఉన్నదో ఆంధ్రజ్యోతిలో రావట్లేదు. మరి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రెండు న్యూస్ పేపర్లో ఇంత తేడా ఎందుకు? ప్రజలారా, మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించినారా? అక్కడ నిన్న జరిగినటువంటి అంటే ఆ విషయం గురించి మాట్లాడాలి అని అనుకున్నా కాబట్టి మాట్లాడుతూ ఉన్నా. జన సైనికులు ఏదో పవన్ కళ్యాణ్ యొక్క చిన్న జన్మదిన సందర్భంగా మన అంబేద్కర్ గారి జిల్లాలో ఒక బ్యానర్ కట్టడం జరిగింది. దాని గురించి సాక్షిలో వేసుకొని, సాక్షి మీడియాలో వేసుకొని మొత్తానికి వాళ్ళు వేసుకున్నారు. కానీ సాక్షి మీడియాలో ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాల గురించి చూపించరా నాయన అంటే వాళ్ళు చూపించట్లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఏం చేస్తున్నాడు, ప్రజలకు ఏం నష్టం జరుగుతుంది కదా పత్రికలో చూపించాల్సింది. ఇక ఆంధ్రజ్యోతిలో అయితే భజన రామ్ రామ్ రామ్, శివ శివ శివ, హరి 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 హరి, చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబు, లోకేష్ లోకేష్ లోకేష్, బాలకృష్ణ బాలకృష్ణ బాలకృష్ణ. ఇది అంటే దీంట్లో ఆంధ్రజ్యోతిలో పవన్ కళ్యాణ్ భజన ఏముంటుంది? ఎందుకంటే రాధాకృష్ణకు పవన్ కళ్యాణ్ పడదు కూడా. ఇది మరి ఈ రెండు పత్రికల్లో ఉన్న తేడా ఏంది? అసలు ఈ రెండు పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏ రకంగా మైండ్ డైవర్షన్ చేస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ప్లీజ్ వీడియోను లాస్ట్ వరకు అయితే చూడుర్రి. రోజు ఎపిసోడ్ చాలా బాగా చూస్తారు, అందరూ చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మనం ఆంధ్రప్రదేశ్ను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆంధ్రజ్యోతి పత్రికను జిఎస్టీలో వినూత సంస్కరణలు తీసుకువస్తున్నాయి. ప్రధాని మోడీ స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన ఈ యొక్క సంస్కరణలు కేవలం పన్ను రేట్ల ఎత్తుబుద్ధీకరణ మాత్రమే కాదు, పేద మధ్య తరగతి వారికి ఉపశమనం కలిగించేలా, శుభతర వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ఉండడం లక్ష్యమని నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది. ఏంటి అంటే కొన్ని వస్తువులకు ట్యాక్స్ అనేది తీసేయబడతా ఉన్నది అని చెప్తా ఉన్నటువంటి విషయం. అది మంచిదే కూడా. ఎందుకంటే కొంతమందికి మనసొంటి పేదోళ్ళకు ఇగో ముందే పండుగ 22వ తేదీ నుంచి తగ్గనున్న నిత్యావసరాల ధరలు పేద మధ్య తరగతి గణనీయం ఊరట. మనకు తగ్గుతూ ఉన్నటువంటి పన్ను 10% పన్ను తగ్గుతూ ఉన్నది సిమెంట్ పైన. ఇంకా చూసుకుంటే 36 రకాల ఔషధాల పైన జీరో ట్యాక్స్, అంటే ఏమీ లేదు. ఆరోగ్యంలో ఉన్నటువంటి ఏదైతే మనకు ట్యాబ్లెట్లు ఉంటాయో వాటి మీద జీరో ట్యాక్స్, 30 రకాల ట్యాబ్లెట్ల మీద జీరో ట్యాక్స్. లిక్కర్ కిక్కులో హల్ షేర్ అట. లిక్కర్ కిక్కులో హల్ షేర్ భయపడుతున్న డొల్లా కంపెనీల గుట్టు. లిక్కర్ స్కామ్లో కొత్త బంధాలు వెలుగులోకి. చిత్తూరులో విజయనందారెడ్డి అపార్ట్మెంట్ వద్ద సిట్ అధికారులు ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. తిరుపతి, హైదరాబాద్, చిత్తూరులో సోదాలు. సజ్జల భార్గవ్, మోహిత్ రెడ్డి, ప్రద్యుమ్న భాగస్వాములే హైదరాబాద్లో ఈషా ఇన్ఫ్రామ్ కంపెనీ ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో దొరికినటువంటి 8 కోట్లు తమే అని అనుప్రసున్నద. తిరుపతిలో పలు కంపెనీల పేర్లతో చెవిరెడ్డి లావాదేవీలు, 600 కోట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన మోహిత్ రెడ్డి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సమాచారం ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. చిత్తూరులో విజయనందారెడ్డి కార్యాలయంలోనూ సోదాలు. మోహిత్ రెడ్డి ఆయన భాగస్వామిపై ఆధారాలట. బాగానే చెప్తా ఉన్నారు వీళ్ళు చేసినటువంటి ముచ్చరాది. ఇక్కడ సీఎం చంద్రబాబు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 5వ ఆర్థిక సంఘం సభ్యుల సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితర మంత్రులు. ఫేకుల పని పడదాం. రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం. ఎరువుల రవాణాను అడ్డుకుంటున్నారు. డ్రామాలు చేస్తే జైలుకి పంపుతాం. అన్నదాతలు జగను ట్రాప్లో పడవద్దు. సమృద్ధి ఎరువులు ఆందోళన వద్దు. 98
94,802 టన్నుల యూరియా లభ్యతను మరియు మీడియా సమావేశంలో సీఎం సంనిష్టీకరణ. అంటే వరకు జగన్మోహన్ రెడ్డి గేమ్లు ఆడుతూ ఉన్నాడు. 94,872 టన్నుల యూరియాను లభ్యత చేసుకొని మీ ముందు తీసుకొచ్చినా అని చెప్తా ఉన్నాడు సీఎం మన చంద్రబాబు నాయుడు. ఇంకా చూసుకుంటే నామినేట్ పదవులు ఈ వారంలోనే భర్తీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు ఇప్పటి వరకు 80% పూర్తిగా, ఇంకా మిగిలిన 20% పదవులపైన దృష్టి. కూటమి పక్షాల నుంచి పేర్లను కూటమి పక్షాల నుంచి మాత్రమే ఇస్తారు. జనసేన నుంచి ఇవ్వరు. కూటమి అంటే మళ్ళీ అందులో టీడీపీయే, అదే మన బీజేపీకి కూడా ఇవ్వరు. ఇల్లు నామినేట్ పోస్టుల గురించి వస్తే ఎక్కువగా టీడీపీ శ్రేణులు మాత్రమే ఉంటారు. ఎల్లో కండువానే ఎగురుతుంది. స్థానిక సంస్థలకు చేయూత. ఆదాయ ఎద్దన ఆధారంగా పంచాయతీల విభజన. తక్కువ ఆదాయం ఉన్న వాటికి ప్రభుత్వం సహాయము. వాటికి వనరులు పెంచేలా ప్రత్యేక కార్యాచరణ. రాష్ట్ర సంఘం భేటీలతో సీఎం చంద్రబాబు సూచన. పంచాయతీ రికార్డు ఆన్లైన్ చేయండి. డిప్యూటీ సీఎంకు ఈయన ఆదాయ వ్యవహారాల్లో మరి బాధ్యత అవ్యర్థంగా రాష్ట్ర ఆర్థిక సంఘము కోరినటువంటి విషయం. ఐటీ రంగం పైన ట్రంప్ తాత చెప్తున్న విషయం ఇది. ఐటీ రంగం పైన ట్రంప్ సుంకాలు. ఐటీఈఎస్ రిమోట్ వర్క్ పైన రిమైనరీ వర్కుల పైన భారీగా భారం. ఆ మేరకు రీట్వీట్ చేసిన నావారో. అసలు ఈ ట్రంప్ తాతకు దిమాగ్ ఖరాబ్ అయిపోయి సుంకాలు పెంచుకుంటా పోతే అయిన దేశంలోనే అయినకే వస్తువులు కరువైపోతాయి. ఆల్రెడీ భారత్ ఎగుమతులు దిగుమతులు చేసే వస్తువులను తగ్గించింది. నువ్వు సుంకాలు పెంచుకో. నీ రాష్ట్ర ప్రజలు, నీ దేశ ప్రజలు, ఆ అమెరికాలో ఉన్నటువంటి దేశ ప్రజలు బాస్మతి రైస్ తినాలంటే భారతదేశం నుంచి దాదాపు 45% ఎగుమతి అయ్యేది మన భారతదేశం నుంచే. మరి ఈ ట్రంప్ గారికి నెత్తి ఖరాబ్ అయిపోయి సుంకాలను 25%, 50% అంటూ సుంకాలను పెంచుతూ ఉంటే భారత ప్రభుత్వం కూడా తగ్గేది లేదంటూ నిన్న మనం చూసుకుంటే మొన్న వెళ్ళి మన ఎవరైతే నరేంద్ర మోడీ గారు నిన్న మన స్వదేశానికి రావడం జరిగింది. చైనాతో అలాగే జపాన్ అలా చూసుకుంటే ఇంకా చాలా దేశాలు వాళ్ళ దేశ అధ్యక్షులు అందరంటే ప్రతి ఒక్క దేశం యొక్క మినిస్టర్లు రావడం జరిగింది. మినిస్టర్ల మీటింగ్ జరిగింది. దాంతో ట్రంప్ తాతకు జ్వరం కూడా వచ్చింది. అది ట్రంప్ తాత అయిపోతా ఉన్నది. నేను పెద్దన్నను అని విర్రవీగిన ట్రంప్ తాత పనిక అయిపోయిందని చెప్పుకోవాలి. ఇగో ఇది ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఉన్నటువంటి విషయం. ఇక్కడ ఏముంది అంటే ఏమీ ఉండదు. ఓన్లీ లిక్కర్ స్కామ్ పైన దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు 12 ఏళ్ల క్రితం జగను అక్రమాస్తుల కేసులో దర్యాప్తు చేసిన సిబిఐ అధికారులే అనుభవాలే ఎదురవుతున్నాయి. అప్పట్లో బెంగళూరులోనే తీగలాగితే స్కీమ్లో మామూలుగా బయటపడ్డవి కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో తనిఖీలు చేస్తే కోల్కతా అక్రమాలు కూడా వెలుగులోకి వస్తున్నాయట. హైదరాబాద్లో తనిఖీలు చేస్తే కోల్కతాలో ఉన్న అక్రమాలు కూడా వెలుగులోకి వస్తున్నాయంటే మరి మైన జగనన్న ఏదన్నా చేసిండు అంటే అది మామూలుగా ఉండదు. అప్పుడు హైదరాబాద్లోకి వెళ్తే బెంగళూరులో ఉన్నటువంటి ఈయన ఏది వైట్ హౌస్ బయటపడ్డది. ఇప్పుడు ఈడ గెలుగుతూ ఉంటే కోల్కతాలా బయటపడతా ఉన్నాయి. అదే ప్రజలారా రండ్రి, మన ఉత్తమ సీఎము ఎవరైతే మన జగన్మోహన్ రెడ్డి నాయుడు ఉన్నాడో ఆయన పత్రికలో వచ్చినటువంటి ఈ 4వ తారీఖు నాటి ఒక భాగవతాన్ని చూద్దాము. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజల ఆందోళన, ప్రజల యొక్క బాధలను ఎండగడతా ఉన్నటువంటి పేపర్ ఏదైనా ఉంది అంటే అది సాక్షి పేపరే. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే 94,800 పైచీలకు మెట్రిక్ టన్నుల యూరియాను తీసుకొచ్చినామని చంద్రబాబు చెప్తా ఉంటే ఇక్కడ చూడండి, యూరియా కట్టడిపై ముట్టడి. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన రైతులు. కృష్ణా జిల్లాలో యూరియా లారీ పైన అర్ధరాత్రి మెరుపు దాడి.
సరుకు తమకు పంపిణీ చేయాలంటూ రోడ్లపైన బైఠాయించిన రాష్ట్రంలో ఎక్కడికక్కడ విజిల్స్ అధికారులు అమరావతి మెత్తెత్తున్న అడ్డుకుంటున్న రైతులు పక్కదారి పడుతూ ఉంటే అడ్డుకోవాల్సిందే పోయి తిరిగి రైతులపైనే సర్కారు నిబంధనలు విధించే కేవలం అరకట్ట కాంప్లైంట్ ఎరువుల కోసము కొనాలంటూ మెలిక అవసరం ఇక ఈ మేరకు సమకూర్చమంటూ బుకాయింపు ఇక అన్న ఏం చెప్తా ఉన్నాడు ఇగో అన్న చెప్పే ముచ్చట చూడరు ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా వ్యవసాయ రంగం పైన టీడీపీ కూటమి సర్కారు పనితీరు ఎండగట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయనకు కౌలు రైతులు మొత్తానికి ఆత్మహత్య చేసుకొని కౌలు రైతులు రోడ్ల మీద పడి కౌలు రైతులు కంగారు అయిపోయి వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నమైపోతే ఈ జగన్మోహన్ రెడ్డికి కనవలేదు. ఇప్పుడు మాత్రము రైతుల యొక్క బాధలు అన్న పేపర్ రాస్తూ ఉంటాయి, అన్న నోటి మీద వస్తూ ఉంటాయి. ఇది వాస్తవమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు అన్న ఓన్లీ ఎమ్మెల్యేనే, సీఎం కాదు. సీఎంగా ఉంటే పెద్దన్న కాబట్టి బిజీగా ఉంటాడు, అన్ని ఫైళ్ళ మీద సంతకాలు చేసి ఉంటుంది, కుదరదు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఆయన పార్టీ ఆఫీసులోనే కూర్చుంటూ ఉంటాడు, మీడియా చూస్తూ ఉంటాడు. ఏది ఎక్కడ ఏం జరుగుతుంది, చీమ చిరుక్కుమన్నదా, ఎవరైనా బ్యానర్ కట్టిరా, ఎవరైనా బర్త్డే చేసుకున్నారా, ఎవరైనా హెలికాప్టర్ ఎగిరిపోయిరా అని చూసుకుంటూ కూర్చుంటూ ఉంటాడు. దాన్నే మళ్ళీ సాక్షిలో వేయిస్తూ ఉంటాడు. అది విషయం. సరే, ఇంకా చూసుకుంటే మనము మా హయాంలో ఆర్జీకేల ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్ద పంపిణీ చేశాము. ఇంకా దాని ద్వారా మార్కెట్ కేవలం 50% తక్కువే అందించగలిగాం. మీరెందుకు ఆ పని చేయలేకపోతున్నారు? బ్లాక్ మార్కెట్ నుంచి మీకు వచ్చే కమిషన్ల కోసమే కదా. కోవిడ్ సమయంలో కూడా మేము రైతులను ఆదుకున్నాం. ఇప్పుడు ఇంత సంక్షోభం వచ్చినా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆయన నిద్ర నటించే వాళ్ళను ఎవరైనా లేపగలరా? అందుకే బాబు మరి షూరిటీ మోసం గ్యారంటట. ఇది చూసుకున్నావు కదా, ఇది కథ అన్నట్టు. రైతుల కోసం అన్న మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే రైతుల కోసమే తాము అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా చూసుకుందాం మిత్రమా, ప్రతి ఒక్కరూ వీడియోను కొంచెం చూస్తూ ఉండండి. ఇసుక సర్కారు మస్కా, ఉచిత ఇసుక ముసుగులో పెద్దగా చేద్దామంటే కొంచెం బాధ. ఇసుక సర్కారు మస్కా, ఉచిత ఇసుక ముసుగులో పరాకాష్ఠకు చేరిన కూటమి పెద్దల దోపిడీ. ప్రభుత్వానికి పైసా ఆదాయం లేదు, ప్రజలకు ఉచిత ఇసుక ఇక్కడ లేదు. ఈ దందా కంపింపుకోవడానికి విష ప్రచారానికి దిగిన బాబు సర్కారు. జేపీ వెంచర్ 18 కోట్ల డిపాజిట్ పైన దుష్ప్రచారం. వాస్తవానికి గత చంద్రబాబు సర్కారే 100 కోట్ల జరిమానా విధించి ఎన్జిటి నేడు చంద్రబాబు ఇంటికి కూతవేడు దూరంలోనే అక్రమ తవ్వకాలు. రాష్ట్రంలో పేరుకే ఉచిత ఇసుక, జనం మాత్రం డబ్బు కట్టవలసిందే. ట్రాక్టర్లు, ఎద్దుల బండ్ల పైన సైతం ఉచితంగా ఇవ్వని వైనము. అధికారం రాగానే 80 లక్షల టన్నుల ఇసుకను నిల్వను అమ్మేసుకున్నారు. టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ హయాంలో కంటే ఇప్పుడు ఎక్కువ ధర వైఎస్ఆర్ జగన్ హయాంలో ఇసుక పైన ఏటా 750 కోట్ల ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి. ఇప్పుడు ఆదాయం అంతా ఏమయ్యింది? బాబు దోసుకుంటా ఉన్నాడు. అసలు చంద్రబాబు నాయుడు నీవు ఇద్దరే. నువ్వేమో చిన్న నాయను సంఖ నాకు ఇచ్చినావు, చంద్రబాబు నాయుడు ఏమో అలా మామను సంఖ నాకు ఇచ్చినాడు. మీరిద్దరు రాష్ట్రాన్ని కనుక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీరే కనుక సీఎంలు అయితే రాష్ట్రాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఆర్థిక సంక్షోభం రానే వస్తుంది, అమ్మేస్తూనే ఉంటారు. చంద్రబాబు నాయుడు తక్కువ కాదు కదా. అందుకే ఏం చెప్తా ఉన్న ప్రజలారా, పవన్ కళ్యాణ్ మేలుకోవాలి. పవన్ కళ్యాణ్ పోయి నేను చంద్రబాబు నాయుడు దగ్గరనే నేను శిష్యరికం చేస్తా, నేను చంద్రబాబు నాయుడు పక్కనే ఉండి నేను
ఉప ముఖ్యమంత్రి హోదా, ఎమ్మెల్యే హోదా, మంత్రి హోదా నేను చేసుకుంటూనే ఉంటా అంటే ఇలాంటివన్నీ బయటకు వస్తూనే ఉంటాయి. నిజంగా ఎరువుల కొరత ఉన్నది వాస్తవమే, ఎరువుల కొరత ఉన్నది వాస్తవమే. దాని మీద ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది కాబట్టి ఆ ఎరువుల కొరత రాకుండా చూడవలసిన బాధ్యత మీది. మరి ఇసుక దందా కూడా ఈ రకంగా జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అంటే దాంట్లో మీరు ఫెయిల్ అయినట్టే కదా, దాన్ని ఒప్పుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి కూడా ఇసుక దందా చేసినాడు, దాన్ని ఇంకా పరాకాష్ఠకు ఛేదించినాడు. దాన్ని మీరు ఇసుకను ఫ్రీగా ప్రజలకు ఇస్తామన్నారు కాబట్టి మరి ఫ్రీగానే ఇవ్వాలి. కాబట్టి తొందరగానే పవన్ కళ్యాణ్ మేలుకుంటాడని నేనైతే అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించు పవన్ కళ్యాణ్, నీకే ఇది. తురకాపాలెంలో మరణ మృదంగం, ఇదేందో మరి. గుంటూరు జిల్లా తురకాపాలెం గ్రామంలో తాగునీటి చెరువు ఇది. తాగునీటి చెరువులో ఏమైతా ఉన్నది అనేది ఒకసారి చూద్దాం. 3 నెలల్లో 45 మంది మృత్యువాత. స్పష్టమైన కారణాలు ఇంకా తెలియని వైరం. తొలుత జ్వరము, దగ్గు, కీలక నొప్పులు, పైన క్రమక్రమంగా రోగి నివారక శక్తి క్షీణక, చివరకు వ్రాగ్వ్రోయింతో మరణాలు. చేతులు కాళ్ళు ఆకులు పట్టుకున్నట్టుగా అధికారుల యంత్రాంగం. గుంటూరు వైద్య కళాశాల ల్యాబు రక్త కణాలు. ఇవి మాట్లాడుతున్నట్టు ముచ్చట. ఇగో దీంట్లో ఏమిచ్చింది చూడుర్రి. యూరియా ఎక్కువ వాడద్దు, దానివల్ల క్యాన్సర్ వస్తుంది. ఈ ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నులు వినియోగించాం. ఈ నిర్ణయాన్ని ఎరువుల కొరత లేదు కానీ వైఎస్ఆర్ దుష్ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ వారు పలు పశువుల్లా వ్యవహరిస్తున్నారు. అందరిలోన ఆందోళన సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే ఖబర్దార్ జాగ్రత్త. ఎవరికి వారు వరి ఎక్కువ పండిస్తే కొనేవారు ఉండరు. సీఎం చంద్రబాబు ఎక్కువ వరి పండిస్తే కొనేవారు ఉండరట. సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి ముచ్చట. ఇక మనం ఆంధ్రజ్యోతి చూసినాము, అలాగే సాక్షి పేపర్ చూసినాము. దీంట్లో ప్రజల గురించి స్పష్టంగా ఏ పేపర్ అయినా మాట్లాడుతూ ఉన్నదా? అసలు ఏది విషయాన్ని ముందరికొచ్చింది, ఏ విషయం పైన మనము క్షుణ్ణంగా మాట్లాడినామంటే ఎరువులు, అలాగే చూసుకుంటే ఇసుకలు, అలాగే చెరువులు, ఇంకా చూసుకుంటే కొన్ని విషయాలపైన స్పష్టంగా ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు వాస్తవానికి దుర్మార్గం పనులకు పాల్పడుతూ ఉన్నారు. అది టీడీపీ ఎమ్మెల్యేలు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నువ్వు మేలుకొని వాళ్ళకు బుద్ధి చెప్తే కనుక, లేకపోతే మరి త్వరలోనే కూటమి ప్రభుత్వంలో నుంచి పవన్ కళ్యాణ్ వీడిపోతాడు అనే మాట మాత్రం వినబడతా ఉన్నది. అది విడిపోక ముందు చూసుకుంటే మంచిది. పవన్ కళ్యాణ్ మరి ప్రతిపక్షమై నిన్ను ఎదిరిస్తే మాత్రం నీకు దిక్కు దివాలా మాట్లాడేవాడు కూడా ఉండడు. మొత్తం ఏపీ ప్రజలు మొత్తం పవన్ కళ్యాణ్ వైపే ఉంటారు. అది అందరికీ తెలుసు. ఒక డిప్యూటీ సీఎం ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఎన్ని పనులు చేస్తున్నాడో తెలుసు. సీఎం పవర్ అయిన చేతిలో ఉంటే ఏ మాదిరిగా చేస్తాడో కూడా తెలుసు. ఎందుకంటే మొన్న ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే డైరెక్ట్ హోంమంత్రి శాఖలు తీసుకోవస్తుంది, తీసుకుంటే మాత్రం వేరేగా ఉంటుంది. ఆయన డైరెక్టు కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులను, ప్రభుత్వాన్ని ఎండగట్టినటువంటి పవన్ కళ్యాణ్ బయటకు రావాలి, పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలని కోరుతూ ఉన్నారు ప్రజలంతా. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయాలని కోరుకుంటూ జై హింద్.